అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కన 3,003 కోట్లను కేటాయించినందుకు గాను ముస్లింలు సంబరాలు జరుపుకుంటున్నారు షబీంద్రా చౌక్లో. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ జనరంజకమైనటువంటి బడ్జెట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అందరి సంక్షేమం కోసం ఇలా మరి పాటుపడుతున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి సిగ్గు లేకుండా నిన్న ప్రవేశపెట్టినటువంటి బీజేపీ బడ్జెట్లో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించి సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడానికి సిగ్గుండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని ఇలా నిరసన తెలుపుతా ఉన్నారు? మీకు ఏమాత్రమైన సిగ్గుందా? ఎందుకు తెలంగాణకు మొండి చేయి చూపించారు? విభజన చట్టంలో పొందుపరిచినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే విభజన చట్టంలో నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా నిధులు కేటాయించినటువంటి మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద నిరసన తెలపడానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు గత 8 నెలలుగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అన్ని వర్గాలను మరి సముచిత న్యాయం కల్పించి ఇలా మరి ప్రజామోదకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటువంటి బడ్జెట్ మీకు ఏమాత్రం తెలివి, ఏమాత్రం ఆలోచన ఉన్నా మరి సమర్థించాలి కానీ నిరసన వ్యక్తం చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మీకు చేత కాదు, చేతనైన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు. మీ వైఖరి మార్చుకోకపోతే బీజేపీ నాయకులారా ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసినాం. అదేవిధంగా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మరి మైనార్టీలకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వీటన్నిటిని కూడా చూసి ఓర్వలేక ఇవాళ బీజేపీ నాయకులు విషయం చెబుతా ఉన్నారు. ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాం. అందరికీ నమస్కారములు. ఈరోజు ఎంతో శుభదినం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ అసెంబ్లీ కార్యక్రమంలో జరుగుతున్న తరుణంలో ఈరోజు బడ్జెట్ మన ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క అనే మన ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా శాసనసభ గౌరవ శ్రీధరబాబు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అందరి సమక్షంలో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎంతో కాదు కనివిని ఎరగని రీతిలో ఎక్కడ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెట్టాలి 3,003 కోట్లు ఒక ముస్లిం మైనార్టీ అని కొంతమంది అనుకుంటారు. ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, అదేవిధంగా బౌద్ధులైతేనేమి, అదేవిధంగా సిక్కులకైతేనేమి అందరికీ ఈరోజు 3,003 కోట్లు కేంద్రం జరిగింది. అట్టి దాన్ని సందర్భంగా
ఇక్కడ కరీంనగర్ పట్టణంలో నడిబొడ్డున సీట్ల పంపిణీ మరియు సంతోషం వ్యక్తపరుచుకుంటూ ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అదేవిధంగా సిక్కు సోదరులు కలుపుగోలుగా అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్నారు. ఇదే విధంగా ఈరోజు కేంద్రం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టని దానికి ఇంకా వీళ్ళు పెట్టిరని ఒక దురాలోచనతో ఓర్చుకోలేకుండా జీర్ణించుకోలేకుండా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం కాదు. మీకు చేతనైతే మీరు పెట్టండి, కాకపోతే పెట్టిన వారిని సంతోషంగా వెల్కమ్ పలకండి, స్వాగతించండి. అదే కానీ పెట్టిన వాళ్ళకు ఎప్పుడు కానీ ఇబ్బందులు చేద్దామనుకుంటే మీకే ఇబ్బందులు కదైతే అని మరొకసారి తెలియపరచుకుంటూ ఇంత మంచి ఈరోజు ఈ కార్యక్రమంలో అంత పెద్ద బడ్జెట్ను కేంద్రీకరించేందుకు గాను కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర మంత్రి ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుచుకుంటూ వాళ్ళకు స్వాగతించుకుంటూ ఈరోజు తీర్థ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ అందరూ సంతోషం ఇప్పుడు వాళ్ళ శివ కర్మాన్ని ఏర్పరచాలి. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి విక్రమార్క గారు మరియు శాసనసభ వివరాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు గారు సీఎం గారి అనుమతితో ముస్లిం మైనారిటీలకు 3,003 కోట్లు కేటాయించడం చాలా తెలంగాణ ముస్లిం ప్రజలకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టలేదు. గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒకసారి 2,050 కోట్లు, ఇంకోసారి 2,200 కోట్లు కేటాయించింది. కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసంగా 200 కోట్లు కూడా ముస్లిం మైనార్టీలకు కేటాయించలేదు. చాలామందిని మోసం చేసినారు, అందుకే వాళ్ళు ఓడిపోయినారు. కావున కేంద్రంలో కూడా మైనార్టీలే కాదు 8 మంది ఎంపీలు గెలుచుకొని 2 కేంద్ర మంత్రులు ఉన్న బీజేపీ కూడా ఇక్కడ మన తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరం. సిగ్గు లేక కొందరు రేవంత్ రెడ్డి గారి బొమ్మ కాలబెడుతున్నారు. అలాంటి వారు ఖబర్దారు, ఇంకోసారి ఇట్లా చేస్తే ఊరుకునేది లేదు. ముస్లిం మైనార్టీల పక్షాన హెచ్చరిస్తున్నారు. కావున ఈ బడ్జెట్ కేటాయింపులో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భక్తి విక్రమార్క గారికి, శాసనసభ వివరాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబుకి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొహమ్మద్ తాజుద్దీన్ మైనార్టీ సెల్ చైర్మన్ కరీంనగర్. గట్టిగా మంచిగా పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతావో, పోరాటాల చెండను వై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. सामने आओ जाए दिख रहे తుమ్మల శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు గంగాధీన్ గారు, కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ గారు పాలాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం సీఎం రేవంత్ రెడ్డి గారికి.
రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కన